వెల్కమ్ టు వీక్షణం. మామూలుగా ఓ 10 లక్షల ప్యాకేజీనో 25 లక్షల ప్యాకేజీనో అంటేనో నోరెళ్ళబెడతాం. కానీ ఏకంగా $1 ట్రిలియన్ ప్యాకేజ్ ఇచ్చారని తెలిస్తే మీ రియాక్షన్ ఏంటి? బుర్ర గిర్రున తిరిగిందా? మైండ్ బ్లాక్ అయిందా? కానీ ఇది నిజంగా నిజం. $1 ట్రిలియన్ ప్యాకేజీను ఒక ప్రముఖ కంపెనీ ఒకే వ్యక్తికి ఇచ్చింది. ఇంతకీ ఇంత డబ్బును ఎందుకు కుమ్మరించింది? దానికి కారణం ఏంటి? ఈ $1 ట్రిలియన్ మారబోయేది ఏంటి? సెకనుకు 2.5 లక్షలు, నిమిషానికి 1.5 కోటి, రోజుకి 2100 కోట్లు. రాబోయే 10 ఏళ్లలో $1,00,000 కోట్ల. ఇవన్నీ ఏదో మ్యాజిక్ నెంబర్స్ కాదు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంపాదించే సంపాదన. కనురెప్ప వాల్చి తెరిచేలోపు అతని అకౌంట్లో లక్షల కొద్ది డబ్బొచ్చి పడుతూ ఉంటుంది. కాదు, కురుస్తూ ఉంటుంది. మరి ఇంత డబ్బొస్తుంది అని తెలిస్తే ఎవరైనా ఏం చేస్తారు? అందరూ చేసేదే మస్క్ కూడా చేశారు. $1 ట్రిలియన్ ప్యాకేజ్ మన ఇండియన్ కరెన్సీలో చూస్తే అటు ఇటుగా 84 లక్షల కోట్ల రూపాయలు. కార్పొరేట్ ఇండస్ట్రీలో ఇలాంటి ప్యాకేజ్ నభూతో న భవిష్యత్తి అనే చెప్పాలి. ఇలాంటి ప్యాకేజ్ ఇవ్వాలంటే అతనికి ఎన్ని అర్హతలుండాలి? అతని క్యాలిబర్ ఎంతయుండాలి? అసలు ఆ కంపెనీ వాల్యూ ఎంత ఉండాలి? కానీ ఇవన్నీ టెస్లా కంపెనీకి, ఎలాన్ మస్క్ కున్నాయి. అందుకే ఆ కంపెనీ ఇంత భారీ ప్యాకేజ్ ను ఆఫర్ చేసింది. మస్క్ ఈ ప్యాకేజ్ ను తీసుకునేందుకు అర్హత కూడా సాధించాడు. అందుకే టెస్లా హిస్టరీలో ఒక కొత్త అధ్యాయం కాదు, పుస్తకమే ప్రారంభమైందని అనౌన్స్ చేశాడు. మస్కుకు $1 ట్రిలియన్ ప్యాకేజ్ అందించడానికి టెస్లాలో 75% మంది షేర్ హోల్డర్లు ఆమోద ముద్ర వేశారు. దీంతో అతనికి ఈ ప్యాకేజ్ దక్కింది. నిజానికి ఒక వ్యక్తికి ఈ స్థాయిలో ప్యాకేజ్ ఇచ్చేందుకు ఎవరైనా విమర్శలు చేస్తారు, కాస్త తటపటాయిస్తారు. టెస్లా కంపెనీ బోర్డులోని చాలా మంది కూడా అదే చేశారు. కానీ ఈ ప్యాకేజ్ కి ఓకే చేయకపోతే మస్క్ కంపెనీకి టాటా చెప్పేసి వెళ్లిపోతారని చెప్పటంతో నచ్చినా నచ్చకపోయినా, ఇష్టమైనా కష్టమైనా అందరూ ఓకే చేశారు, ఆమోద ముద్ర వేశారు. దీంతో మస్క్ స్టెప్పులు షురూ అయ్యాయి. మామూలుగానే మస్క్ ప్రపంచ కుబేరుల్లో ఒకరు అనే కంటే అతనే ప్రస్తుతం టాప్ లో ఉన్నారని చెప్పటం కరెక్ట్. ప్రస్తుతం అతని సంపాదన $473 బిలియన్ ఉంది. కాస్త అటు ఇటైనా ఇప్పట్లో అతని పొజిషన్ ను బీట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే అతడికి సెకండ్ ప్లేస్ లో ఉన్న ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ కు మధ్య $100 బిలియన్ తేడా ఉంది. అలాంటి వ్యక్తికి ఇప్పుడు ప్యాకేజ్ దక్కటం చూస్తుంటే స్పేస్ ఎక్స్ రాకెట్ నింగిలోకి దూసుకుపోయినట్టే. అతని సంపాదన కూడా దూసుకుపోతుంది అని చెప్పటంలో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇక్కడ 2 విషయాలున్నాయి. ఒకటి, ప్రస్తుతం టెస్లా కంపెనీ పరిస్థితి అంత బాగోలేదనే ప్రచారం జరుగుతోంది. కంపెనీ లాభాల్లోనే కనిపిస్తున్నా ఆశించినంత లాభాల్లో అయితే లేదనే చర్చ బిజినెస్ సర్కిళ్లలో జరుగుతోంది. ఎలక్ట్రిక్ కంపెనీ కార్ల తయారీలో ప్రస్తుతం చైనాకు చెందిన BYD కంపెనీ గట్టి పోటీనిస్తోంది. రోజు రోజుకు అంతకంతకు విస్తరిస్తోంది. మరి ఇలాంటి సమయంలో $1 ట్రిలియన్ ప్యాకేజ్ ఎలా అనౌన్స్ చేసింది? ఎందుకు చేసింది? ఇక రెండోది, $1 ట్రిలియన్ ప్యాకేజ్ ఇస్తున్నారంటే దాని వెనుక ఏదో ఒక మతలబుంటుంది. అంతా ఊహించినట్టే మస్క్ ముందు కొన్ని కండిషన్స్ పెట్టింది టెస్లా కంపెనీ. ఆ కండిషన్స్ ఏంటి? ముందుగా టెస్లా మస్క్ ముందుంచిన కండిషన్స్ చూద్దాం. ఫస్ట్, ఇది ఒక్క ఏడాదికి సంబంధించిన ప్యాకేజ్ కాదు. రాబోయే 10 ఏళ్లలో మస్క్ కొన్ని టాస్కులను పూర్తి చేయాలి. అప్పుడే ఆయనకు ఈ ప్యాకేజ్ అందుతుంది. అది కూడా టెస్లాలో అదనంగా 12% షేర్ల రూపంలో. ఇక కండిషన్స్ విషయానికొస్తే 2 కోట్ల టెస్లా వాహనాలు, 10 లక్షల రోబోలను ఉత్పత్తి చేయాలి. వాటిని డెలివరీ చేయాలి. టెస్లా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్ కు 1 కోటి మంది సబ్స్క్రైబర్లను సంపాదించాలి. వాణిజ్య వినియోగానికి 10 లక్షల
లక్షల రోబో టాక్సీ వాహనాలను మార్కెట్లోకి రిలీజ్ చేయాలి. కంపెనీ 4 వరుస క్వార్టర్లలో $400 బిలియన్ వరకు నెట్ ప్రాఫిట్ ను పొందటం, ఇక ప్రస్తుతం $1.4 ట్రిలియన్ ఉన్న టెస్లా మార్కెట్ విలువను $8.5 ట్రిలియన్ పెంచటం, ఇవన్నీ చేస్తే మస్క్కు ఈ ప్యాకేజ్ అందుతుంది. మరో విషయం ఏంటంటే ప్రస్తుతం మస్క్కు జీతముండదు. అంటే టెస్లా కంపెనీ వాల్యుయేషన్ $500 బిలియన్ పెరుగుతున్న కొద్దీ మస్క్కు ఒక్కో శాతం షేర్లు చేరుతూ ఉంటాయి. మొదటి దశ రివార్డ్ పొందాలంటే మార్కెట్ విలువ $2 ట్రిలియన్ చేరుకోవాలి. అప్పుడు ఫస్ట్ గ్రాంట్ ను రిలీజ్ చేస్తారు. ఇలా అన్ని లక్ష్యాలను సాధిస్తే టెస్లాలోని 25% షేర్లు మస్క్కు చేరుతాయి. ఈ టార్గెట్స్ లో ఏ ఒక్కదాన్ని చేరుకోలేకపోయినా మస్క్కు ఎలాంటి చెల్లింపులు ఉండవు. సో మస్క్ చేయాల్సింది చాలానే ఉంది. మరి ఇదైతే అంత సులభంగా కనిపించడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం టెస్లా కంపెనీ లాభాల్లోనే ఉన్న ఆశించిన తీరులో అయితే లేదు. టెస్లా కంపెనీ కార్ల అమ్మకాలు తగ్గాయి. ఈ ఎఫెక్ట్ లాభాలపై పడింది. ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు తగ్గిపోవడంతో వాహనాల అమ్మకాలు 13% తగ్గాయి. దీంతో అమ్మకాలను పెంచడానికి కంపెనీ కొన్ని మోడళ్ల ధరలు తగ్గించింది. ఇది కూడా లాభాలపై ఎఫెక్ట్ చూపించింది. అంతేకాదు ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఫోర్డ్, టయోటా నుంచి గట్టి పోటీ ఉంది. ముఖ్యంగా చైనా కంపెనీ BYD నుంచైతే తట్టుకోలేనంత పోటీ ఎదురవుతోంది టెస్లాకు. ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని అడ్డంకులు కూడా ఉన్నాయి. ఇప్పుడు వీటన్నింటినీ మస్క్ ఓవర్కమ్ చేయాల్సి ఉంటుంది. మరి ఇది అంత సులభమేనా? అసలు మస్క్ ఇంత డబ్బుతో ఏం చేస్తున్నారు? అంతా బాగుంది, డబ్బు వర్షం కురుస్తోంది. కానీ తన ముందు టెస్లా ఉంచిన ఈ టాస్క్లో మస్క్ పాస్ అవుతాడా? అసలు అయ్యే ఛాన్స్ ఉందా? ఇంతకీ ఇప్పటికే ప్రపంచ కుబేరుడుగా ఉన్న ఎలాన్ మస్క్ ఇంత డబ్బుతో ఏం చేస్తున్నాడు? వచ్చే డబ్బుతో ఏం చేయబోతున్నాడు? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందరికీ ఎదురవుతున్నాయి. మరి నిజంగానే ఈ డబ్బుతో మస్క్ ఏం చేయబోతున్నాడు? టెస్లా పెట్టిన కండిషన్స్ మస్క్ కు ఇప్పుడు పెద్ద టాస్క్. దీనిపై చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ వినిపిస్తున్నాయి. ఇందులో కొన్ని టాస్కులు అసాధ్యమనేలా ఉంటున్నాయంటున్నారు. ఫస్ట్ టాస్క్ మార్కెట్ విలువను 2 ట్రిలియన్లకు చేర్చాలి. ఇది పెద్ద కష్టమేమీ కాదని చర్చ ఉంది. కానీ ఓవరాల్ గా 8.5 ట్రిలియన్లకు చేర్చడం అనేది అత్యంత అసాధ్యమైన టాస్క్ గా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ గోల్ ను రీచ్ అవ్వాలంటే యాపిల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీల మార్కెట్ వాల్యూ కంటే 4-5 రెట్లు ఎక్కువకు చేరుకోవాలి. కేవలం కార్ల అమ్మకాలతో ఈ టార్గెట్ ని రీచ్ అవ్వడం కాస్త కష్టమైన పని. కానీ రోబో టాక్సీలు, ఆప్టిమల్ రోబోలు, AI టెక్నాలజీ రంగంలో విజయం సాధిస్తేనే ఇది సాధ్యమవుతుంది. 2 కోట్ల వాహనాలు అమ్మకాలు, $400 బిలియన్ నెట్ ప్రాఫిట్. ఇది కాస్త కష్టమైన టాస్క్. ఎందుకంటే ప్రస్తుతం టెస్లా ఏడాదికి 20 లక్షల యూనిట్లు మాత్రమే అమ్ముతుంది. దీనిని 10 రెట్లు పెంచాలి. ఇది చాలా పెద్ద టాస్క్. ఇక $400 బిలియన్ నెట్ ప్రాఫిట్ అనేది కూడా అన్రీచబుల్ అన్నట్టుగా ఉంది. ఈ స్థాయిలో లాభాలు రావాలంటే AI సేవలు, రోబోటిక్స్ పైనే పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితి అని చెప్పాలి. 10 లక్షల రోబో టాక్సీలు, 10 లక్షల ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబోలను సర్వీస్ లోకి తీసుకురావడం అనేది కూడా స్పెక్యులేటివ్ టెక్నాలజీపైనే ఆధారపడి ఉంది. ఎందుకంటే రోబోలను ఇంకా మనుషుల మధ్యలోకి తీసుకొచ్చేందుకు కావలసిన అనుమతులు, వాటిని పర్ఫెక్ట్ గా నియంత్రించడం ఇంకా టెస్టింగ్ దశలోనే ఉంది. రోబో టాక్సీల టార్గెట్ మాత్రం రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది సక్సెస్ అయితే ఈ ఒక్క రంగం నుంచి $1 ట్రిలియన్ మార్కెట్ వాల్యూను తెచ్చిపెడుతుందని నిపుణులు చెప్తున్నారు. సో ఇక ఓవరాల్ గా చూస్తే ఇందులో కొన్ని టార్గెట్లను మస్క్ ఖచ్చితంగా రీచ్ కాగలడు. కానీ $8.5 ట్రిలియన్ టార్గెట్ ను రీచ్ అయ్యేది మాత్రం కాస్త కష్టమనేది ఇప్పుడు నిపుణులు చెప్తున్న అభిప్రాయం. కానీ మస్క్ ట్రాక్ రికార్డ్ మాత్రం పెద్దదని చెప్పాలి. ఎందుకంటే స్పేస్ ఎక్స్ లాంటి సంస్థలు ఈ రోజు ఇంత సక్సెస్ అయిందంటేనే దానికి కారణం మస్క్. ఎన్నోసార్లు ఫెయిల్యూర్ ఎదుర్కొన్నా వెనుతిరగకుండా దానిని నిలబెట్టాడు, సక్సెస్ అయ్యాడు. అందుకే అసాధ్యం అనేది నా డిక్షనరీలో లేదంటాడు మస్క్. మరి ఈ టాస్క్ ను కూడా ఛాలెంజింగ్ గా తీసుకున్నానని ఇప్పటికీ అనౌన్స్ చేశారు.
మరి మస్క్ ఈ డబ్బునంతా ఏం చేస్తాడు అనేది మరో ప్రశ్న. ఇప్పటికే మస్క్ చాలా ఏళ్లుగా ప్రపంచ కుబేర్ల జాబితాలో టాప్ 5లో ఉంటూ వస్తున్నాడు. కానీ తనకు సింపుల్ లైఫ్ ఇష్టమని చెప్తుంటాడు. మ్యాన్షన్లు, ఫ్యాన్సీ ఫుడ్ తనకు అవసరం లేదంటూ ఇంటర్వ్యూలలో చెప్తూ ఉంటాడు. అంతేకాదు తనకున్న వాటిలో 7 ఇళ్లను కూడా అమ్మేశాడు మస్క్. ప్రస్తుతం మస్క్ ఓ చిన్న ఇంటిలో ఉంటున్నాడు. తాను ఎర్త్, మార్స్ ప్రాజెక్టులపైనే ఫోకస్ చేశారని గతంలోనే చెప్పాడు. మస్క్కు టెక్నాలజీలో ఓ పెద్ద ప్రాపర్టీ ఉంది. 295 కోట్లతో దాన్ని కొనుగోలు చేశాడు. దీనిని తన 3 మాజీ భార్యలు, 11 పిల్లల కోసం కొనుగోలు చేశాడు. లగ్జరీ కార్లపై మాత్రం ఎక్కువగా ఖర్చు చేస్తున్నాడు మస్క్. కానీ చాలా సేవలు మాత్రం చేస్తున్నాడు. అయితే దీనిపై అనేక ఆరోపణలున్నాయి. ట్యాక్సులు తప్పించుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాడు అనేది కొందరి వాదన. విషయం ఏదైనా ఇప్పటికే ప్రపంచ కుబేరుడైన మస్క్ మరో $1 ట్రిలియన్ తన అకౌంట్లో వేసుకుంటాడా లేదా అనేది త్వరలోనే తేలనుంది.